అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. హ్యాపీ న్యూ ఇయర్. మీరు హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారా? అయితే ఈ విషయము ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేమిటంటే జనవరి అనేది రోమన్ వారి దేవత అయినటువంటి జానస్ అనే పేరు మీదుగా ఉనికిలోకి వచ్చింది. రోమన్లు జానస్ అనే దేవతను ఆరాధ్య దైవంగా భావించేవారు. తమ మంచి చెడులు, అదృష్ట దురదృష్టాలు, జీవన్ మరణాలు ఇవన్నీ తమ దేవత అయిన దాని వల్లనే అని వారు భావించేవారు. రోమన్లు జానస్ అనే దేవతకు బలులు కూడా అర్పించేవారు. ఈ విధంగా రోమన్ యొక్క దేవత అయిన జానస్ పేరు మీదుగా జనవరి నెల అనేది ఉనికిలోకి వచ్చింది. అయితే 31 డిసెంబర్ను ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రీతిలో, ఒక్కొక్కరి సాంప్రదాయాలుగా వారు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన భారతదేశంలో అయితే 31 డిసెంబర్ రాత్రి 12 కాగానే అల్లర్లు, కేకలు, కేరింతలు, చప్పట్లు, ఆ తర్వాత మందుబాటులు తీసుకొని ఎగరడము, నృత్యాలు చేయడము, డ్యాన్సులు చేయడము, ఈ విధంగా మన భారతదేశంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బాణాసంచాలు పేలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఆ మెరిసేటటువంటి వెలుగులో ఒక చీకటి కోణం దాగి ఉన్నది. అదేమిటంటే నైతిక కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు, మితిమీరిన అశ్లీలం, మితిమీరిన మద్యపానం, వెకిలి చేష్టడు, ఇలాంటివి దాగి ఉన్నాయి. అయితే కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో ఇంతకుముందు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరము ఉండదు. కానీ కొంతమంది ఈ రాత్రి సందర్భంగా చేసేటటువంటి అరాచకాలు, వెకిలి చేష్టలు, మద్యపానాన్ని సేవించడము, ఇతరులకు హాని కలిగించడము, ఇవి చేస్తూ ఉంటారు. వీటికి దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే సోదరులారా, మన భారతదేశంలో 31 డిసెంబర్ ఈ ఒక్క రోజు, ఈ ఒక్క రాత్రే విపరీతంగా భయంకరంగా తాగుతూ ఉంటారు. త్రాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. ఈ ఒక్క రోజే ఎంత తాగుతారంటే ఆ నివేదికలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. నివేదికలను పరిశీలించి చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా 31 డిసెంబర్ 2022 ప్రకారము ఈ ఒక్క రోజే మన తెలంగాణ రాష్ట్రంలో 400 కోట్ల మద్యము అమ్ముడుపోయింది. అంటే ఈ ఒక్క రోజు నీటి కంటే మద్యాన్ని ఎక్కువగా సేవించారు మన తెలంగాణ ప్రజలు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 113 కోట్ల మద్యము అమ్ముడుపోయింది. ఈ విధంగా మన భారతదేశంలో చూసినట్లయితే వేల కోట్లలో మద్యము అమ్ముడుపోయింది. అయితే ఈ త్రాగి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వలన ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల 21 నుండి 24 వయస్సు గల యుక్త వయసులో ఉన్నటువంటి వారు 27% యువత ప్రాణాలను కోల్పోయారు. 25 నుంచి 34 వయస్సు గల వారు 25% మంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా 30% మంది ఈ తాగడం వలన, ఈ 31 డిసెంబర్ రోజు తాగడం వల్ల 30% కుటుంబాలు ఈ త్రాగడం వల్ల గొడవలతో తమ కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అందుకే ఇస్లాం ధర్మము మద్యపానాన్ని నిషేధించింది. ఖురాన్లో సూర మైదా 5వ అధ్యాయము 90వ వాక్యం చూస్తే, విశ్వాసులారా మద్యానికి దూరంగా ఉండండి, అది నీచమైన పని అని దైవము ఖురాన్లో తెలియజేస్తున్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3371 మరియు ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3376 ప్రకారము మద్యపానం అనేది సమస్త చెడులకు మూలం. మద్యపానానికి అలవాటైన వారు, మద్యపానానికి బానిస అయిన వారు స్వర్గంలో ప్రవేశించలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అయితే నేను ముఖ్యంగా పేరెంట్స్కి తల్లిదండ్రులకు తెలియజేసేది ఏమిటంటే ఈ ఒక్క రోజు అంటే ఈ ఒక్క రాత్రి 31 డిసెంబర్ రోజున మీ పిల్లలను బయటికి వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడండి. ఈ ఒక్క రోజు గనక మీ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే చాలా వినాశనానికి గురయ్యే అవకాశాలు ఎంతైనా ఉంది. ఈ రోజే త్రాగని వారు సైతము ఒక పెగ్గు తాగితే ఏమవుతుంది అనే దానిపై వాళ్ళు త్రాగడం నేర్చుకుంటారు, త్రాగుబోతులుగా అవుతారు. ఇప్పుడు ఉన్నటువంటి త్రాగుబోతులందరూ కూడా ఈ విధంగా మొదలుపెట్టిన వారే. అలా త్రాగిన మైకంలో డ్రైవ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కావడము, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడము, లేదా యాక్సిడెంట్లు అవ్వడము, ప్రాణాలను కోల్పోయే అవకాశాలు ఎంతైనా ఉంది. ఈ సెలబ్రేషన్ విషయాన్ని పక్కన పెడితే ఈ 31 డిసెంబర్ రోజు జరిగేటటువంటి నష్టాలను కనుక మనం చూస్తే ఎంతోమంది, అందులో ముఖ్యంగా ఎంతోమంది యువత మద్యానికి అలవాటు పడుతున్నారు. ఎంతోమంది అశ్లీలానికి, వ్యభిచారానికి అలవాటు పడుతున్నారు. ఎంతోమంది పబ్ కల్చర్కు అలవాటు పడుతున్నారు. ఎంతోమంది తమ యాక్సిడెంట్ల ద్వారా ఇంకా ఇతర కారణాలతో తన ప్రాణాలను కోల్పోతున్నారు. ఎంతోమంది ఫ్యామిలీలలో గొడవలతో తమ ఫ్యామిలీలలో విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇలా అనేక చెడులకు కారణము ఈ 31 డిసెంబర్. ఈ 31 డిసెంబర్ను ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటారా, లేకపోతే తాగుబోతుల దినోత్సవమా అనే విధంగా మనకు కనబడతా ఉంటుంది. కాబట్టి ఈ 31 డిసెంబర్న మన పిల్లలను, ఆడపడుచులను కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఏ విధంగానైతే 2024 గడిచిపోతుందో, తర్వాత 2025 వస్తుందో, ఆ విధంగానే ఒకానొక రోజు మనం కూడా మరణానికి దగ్గర అవుతున్నామనే విషయము మనము మర్చిపోతూ ఉన్నాము. కాబట్టి సోదరులారా, మన భారతదేశము సాంప్రదాయాలతో కూడినటువంటి దేశము. కాబట్టి సోదరులారా, మన భారతదేశము సాంప్రదాయ విలువలు కలిగినటువంటి దేశము. ఇటువంటి మన భారతదేశంలో పుట్టడం అనేది మన అదృష్టము. అలా కాకుండా తాగుబోతులుగా ఉండడము, మన ఏదైతే కల్చర్, మన సంస్కృతి సాంప్రదాయాలను విడిచిపెట్టి పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినవి ఆచరించడము, తాగుబోతులుగా మారడము, అశ్లీలానికి దగ్గర అవ్వడము, ఇది ఎంత మాత్రము మంచి పద్ధతి కాదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అబూ దావూద్ హదీస్ నెంబర్ 4031 ప్రకారం ఎవరైతే ఇతరుల పోకడలను ఆచరిస్తారో వారు కూడా వారిలో ఒకరుగా ఉంటారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే దైవ ఆజ్ఞ మేరకు, దైవం చెప్పిన దాని ప్రకారం మనము జీవితము గడపాలి. మనము ఒక మనిషిలాగా జీవించాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి. చెడులకు దూరంగా ఉండాలి. అప్పుడు మంచి అనేది మనకు దగ్గరవుతుంది. మనము మంచిగా ఉండాలంటే మన సహవాసము, మన దోస్తానం కూడా మంచి వారితో స్నేహంగా ఉండాలి. ఇలాంటి పాశ్చాత్య సంస్కృతులకు దూరంగా ఉండాలి. కాబట్టి సోదరులారా, మనము దైవం చెప్పిన మార్గాన్ని, దైవం చెప్పిన దానిని అవలంబిస్తూ, ప్రవక్తలు, ఋషులు, మునులు చెప్పినటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఈ జీవితాన్ని గడపాలని నేను అందరితో కోరుకుంటున్నాను.